తెలంగాణలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్ చేసింది. భైంసా, రాయకల్, అమరచింత, మెట్పల్లి, కాగజ్నగర్, అలాగే నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో కలిసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ తో కలిసి చైర్మన్ పీఠాన్ని పంచుకునేందుకు రెడీ అయ్యింది. చెరో 2.5 ఏళ్ల చైర్మన్ పదవిని పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనిపై ఒక్కొక్క హంగ్ మున్సిపాలిటీకి ఒక్కో టీంను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఎవరికి మద్దతు ఇవ్వము, మద్దతు తీసుకోమన్న రాష్ట్ర పార్టీ నిర్ణయానికి తిలోదకాలు పలికింది బీజేపీ. దీంతో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, నిన్న వరకు ఇటు బీజేపీ ఎవరితో కూడా పొత్తు ఉండదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు, ఎవరితో కలవము అంటూ కూడా మాట్లాడారు. ఇప్పుడు మాత్రము అదంతా ఉండదు, కలవబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే దీని ప్రకారం నిన్నటి వరకు భయపడిన అదే ట్యాగ్ లైన్ మళ్ళీ వచ్చే అవకాశాలు సైతం ఉందనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి వెంకట్? చాలా ఖచ్చితంగా సర్తాజ్, నిన్న పొద్దుపోయిన తర్వాత ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ రాని చోట్ల చాలా దాదాపు 36 హంగ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీల్లో దాదాపు బీజేపీ ఎక్కడ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించుకోలేని ఫలితాలే వచ్చినాయి. సో ఇప్పుడు బీజేపీ కేవలం నారాయణపేట కావచ్చు, లేదంటే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లాంటి చోటనే కొంత ఫలితాలు పాజిటివ్గా వచ్చినప్పటికీ మిగతా చోట్ల అనుకున్న మున్సిపాలిటీ ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా ఎక్కడ కూడా బీజేపీకి మంచి ఫలితాలు రాలేదని చాలా స్పష్టంగా అవుతుంది. ఇక కార్పొరేషన్లలో కరీంనగర్ మినహాయిస్తే ఇటు నిజామాబాద్లో కూడా స్పష్టమైనటువంటి రిజల్ట్స్ రాలేదు. కరీంనగర్లో కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రాలేనటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హంగ్ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీల్లో బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఖచ్చితంగా అక్కడ అనివార్యం బీజేపీ బీఆర్ఎస్ కలవడం అన్నది అనివార్యంగా ఉంది. చాలా చోట్ల మహబూబ్నగర్, అమరచింత లాంటి మున్సిపాలిటీల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిస్తేనే అక్కడ మున్సిపాలిటీని సొంతం చేసుకునే అవకాశం ఉంది, లేదంటే అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అయినా నియమించాలి. సో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ ఏదైతే బీఆర్ఎస్తో పొత్తు ఉండదు, మద్దతు ఉండదని తీర్మానించింది. కానీ ఇవాళ అందుకు భిన్నంగా కసరత్తులు మొదలుపెట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడైతే అవకాశాలు ఉన్న చోట్ల 36 హంగ్ ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెడుతోంది. ఆదిలాబాదు కావచ్చు, ఇటు కాగజ్నగర్, భైంసా, మెట్పల్లి, కామారెడ్డి, రాయకల్, అమరచింత, నారాయణపేట్ ఇట్లాంటి మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడ పరిస్థితులు ఏంటి, బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్తో మద్దతు తీసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది, చైర్మన్ పదవి ఇస్తారా లేదంటే వైస్ చైర్మన్ పదవులు ఇస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతానికి ఇప్పటికే ఆ టీమ్స్ చేరుకున్నాయి. ఖచ్చితంగా చాలా చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ తీసుకుంటే దాదాపు 49 స్థానాలు ఆదిలాబాద్లో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వస్తే 25 కావాలి అక్కడ. కానీ అక్కడ బీజేపీకి 21 స్థానాలు వచ్చినాయి. 5 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీకి వచ్చిన ఏదైతే మ్యాజిక్ 21 స్థానాలు కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 26 అక్కడ కైవసం చేసుకునేందుకు, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే అక్కడ కొన్ని టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక కాగజ్నగర్కి సంబంధించిన అంశంలో కూడా దాదాపు 30 స్థానాలు అక్కడ కాగజ్నగర్ స్థానాలు, అందులో బీజేపీ గెలిచినవి 5, బీఆర్ఎస్ గెలిచినవి 11. ఖచ్చితంగా అక్కడ 11 బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి పంచుకునేందుకు అక్కడ కూడా బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక భైంసా 26 మ్యాజిక్ ఫిగర్, అక్కడ మొత్తం 26 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 14 రావాలి. బీజేపీ 6, ఇండిపెండెంట్లు దాదాపు 7 మంది ఉన్నారు.
ఇండిపెండెంట్లు కూడా బీజేపీ నిలబెట్టింది. ఇండిపెండెంట్గా అక్కడ భైంసాలో డిఫరెంట్ వాతావరణం ఉంటుంది, కొంత ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువైపు కొంత మొగ్గు చూపేందుకు బీజేపీ చూస్తూ ఉంది. అటు ఇండిపెండెంట్లతో కలిపి భైంసలో ఎక్సాఫీసియో ఓటుతో పాటు ఇటు ఇండిపెండెంట్తో కలిసి అక్కడ కూడా చైర్మన్ తీసుకునేందుకు బీజేపీ అడుగులు వేస్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మెట్పల్లికి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్, 26 స్థానాలు ఉన్నాయి మెట్పల్లిలో, అక్కడ కూడా 10 బీజేపీ, ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. ఈ మొత్తం కూడా 10-14తో పాటు ఇద్దరు కలిసి అక్కడ కూడా చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవిని తీసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, కాటిపల్లి వెంకటరామారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ దాదాపు 49 స్థానాలు కామారెడ్డికి సంబంధించి, మ్యాజిక్ ఫిగర్ 25 కావాలి. అక్కడ బీజేపీ 16 గెలిచింది, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 11. బీఆర్ఎస్తో కలిసి 16, 11 దాదాపు 25 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది కాబట్టి అక్కడ కూడా ఇద్దరు కలిసి అటు చైర్మన్ వైస్ చైర్మన్ కోసం ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లానే రాయకల్ సంబంధించిన మున్సిపాలిటీలో కూడా 12 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 7 కావాలి. అక్కడ బీజేపీ 5 గెలిచింది, బీఆర్ఎస్ 3 గెలిచింది. అక్కడ 8 బీఆర్ఎస్ బీజేపీ కలిసి అక్కడ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ తీసుకునేందుకు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అమరచింత కూడా మహబూబ్నగర్ జిల్లాలో హంగేర్పడినటువంటి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో బీజేపీ 3, బీఆర్ఎస్ 3, అట్లనే సిపిఎం 1 వచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్కి 3 వచ్చాయి. అక్కడ కూడా హంగ్ ఏర్పాటైంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 6, మొత్తం కూడా 10 స్థానాలు. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికే 2.5 ఏళ్ళు, బీజేపీ 2.5 ఏళ్ళు వైస్ చైర్మన్ పదవి, ఇట్లు బీఆర్ఎస్ 2.5 ఏళ్ళు చైర్మన్ పదవి ఇప్పటికే అక్కడ జరిగిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక చివరిగా నారాయణపేటకు సంబంధించి కూడా పార్టీ బలంగా ఉన్నటువంటి నారాయణపేట ప్రాంతాల్లో కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ మొత్తం స్థానాలు 24 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 13 రావాలి. బీజేపీ 11 గెలిచింది, కాంగ్రెస్ 7 ఉన్నాయి, బీఆర్ఎస్ 2 ఉంది, ఎంఐఎం 2 ఉన్నాయి, ఇండిపెండెంట్లు 2 ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్తో పాటు ఇండిపెండెంట్తో కలుపుకొని నారాయణపేటలో కూడా చైర్మన్ పదవి దక్కించేందుకు కసరత్తులు చేస్తుంది. ఇట్లా వరుసగా చెప్పుకుంటా పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఉదయం అందుకు భిన్నంగా కరీంనగర్లో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలు కలిసి బీజేపీకి ఇటు మేయర్ పదవి దక్కకుండా చేస్తున్నారన్నది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ కరీంనగరే కాదు, చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీ ముందుకు వెళ్ళి చైర్మన్ పదవులు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇదల్లా ఒకవైపు జరుగుతోంది, మరొక వైపు ఇటు బీజేపీ బీఆర్ఎస్తో వెళ్తే గనక ఈ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒక ఒప్పందం ఉంది, ఆ ఒప్పందం ప్రకారమే రాష్ట్రంలో ముందుకు వెళ్తుందన్నది ఏదైతే అపవాదం ఉందో, అపవాదం ఇప్పటికే బీజేపీని భారీగా డ్యామేజ్ చేస్తూ వస్తుందన్నది పార్టీ వర్గాల అంచనా. సో ఇప్పుడు అదే కనుక జరుగుతాయి, ఈ ఎన్నికల్లో అదే కనుక జరుగుతాయి, చైర్మన్ వైస్ చైర్మన్స్ ఇట్లా పంచుకుంటే బీజేపీ మద్దతు కోరి బీఆర్ఎస్ మద్దతు కోరి బీజేపీ ఆ వైపుకు అడుగులేస్తే ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ఇక్కడ చాలా నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పదవులు పంచుకుంటున్నారు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరాలు కావచ్చు, ఇటు కవిత వర్గాలు కూడా ఆ వైపుకు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ను దూరం పెట్టాలి, బీజేపీ బీఆర్ఎస్ అనే అపవాదు నుంచి బయటికి రావాలి, ఇవన్నీ కూడా పోవాలంటే బీఆర్ఎస్తో దూరంగా ఉండాలన్నది నిన్నటి వరకు చెప్పింది పార్టీ. కానీ ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ బీఆర్ఎస్తోనే అడుగులు వేస్తూ అక్కడ చైర్మన్ పదవులు తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని టీంలను ఏర్పాటు చేసింది. ఈ హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో ఆ మున్సిపాలిటీ మీద ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు 1-2 చోట్ల బీజేపీ గెలిచిన దగ్గర కూడా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అక్కడ బీజేపీ కింగ్ మేకర్గా ఉంది. అటువంటి ప్లేస్లో కూడా బీజేపీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ కూడా బీజేపీ ఏ విధంగా అంచనా వేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటన్నా అపవాదం నుంచి ఏ విధంగా బయటకు వస్తుంది అన్నది కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ వెంకట్.